తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఇక రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా అమరవీరులకు, కళాకారులను మోసం చేసిందని మంత్రి కృష్ణారావు విమర్శించారు. తాను రాజకీయ గురువుగా భావించే జయశంకర్ను మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని జూపల్లి ఆరోపించారు. ఇక కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని మంత్రి జూపల్లి చెప్పారు. అంటే 8 లక్షల కోట్ల అప్పు కూడా పెట్టారు. మన శాసనసభలో బట్టి విక్రమ గారు ఫైనాన్స్ మినిస్టర్గా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఇవన్నీ కూడా తేటతెల్లిగా రావడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఈ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు జరిగింది. ఈ రోజున నిన్ననే 5వ గ్యారెంటీ సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 4 లక్షల ఇల్లు కూడా నిన్ననే మంజూరు చేయడం జరిగింది. అత్యంత పేదవాడికి ఒక సెంటు భూమి లేని వాళ్ళకు, గుడిసెలు ఉండే వాళ్ళకు ఎటువంటి ఆలనా పాలన మొట్టమొదటి సెలెక్ట్ చేసే కార్యక్రమాలు మా నాయకులు కాదు. నేను స్పష్టంగా చెప్తాను, అంటే స్వయంగా నేనే చూసి రాజకీయాలకు అతీతంగా అటువంటి వాళ్లకు ఈ సందర్భంలో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాను కూడా.